శ్రీ సాయి సచ్చరిత్రములోని 48వ అధ్యాయము. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి సద్గురువు లక్షణాలను హేమాడ్ పంతు ఈ విధంగా వర్ణించుచున్నారు. ఎవరు మనకు వేదాంతాలను షట్శాస్త్రాలను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించెదరో, ఎవరు బ్రహ్మాన్ని గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తిని కలుగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయం అందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారాన్ని స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకు ఏ విధంగా ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుంచి సేవను గాని ప్రతిఫలాన్ని గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురువు యొక్క ముఖ్య లక్షణాలు ఏమన? వారు శాంతమునకు ఉనికి పట్టు. వారు ఎన్నడూ చాపల్యమున గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యానికి వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదాన్ని సహవాసాన్ని పొందదని తలంచారు. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేదు. 18 ఏండ్ల వయస్సు నుంచి వారు మనస్సును స్వాధీనమందించుకున్నారు. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానాన్ని చూచి వారి మేలు కొరకు ఏదైనా చేయుచుండేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచున్నారో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఒసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినది ఏమన? భక్తి విశ్వాసములను హృదయ దీపాన్ని సరిచేయవలను, ప్రేమయను వత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేస్తారో అప్పుడు జ్ఞానం అనే జ్యోతి అనగా ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలం? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగుతుంది. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వస్తాయి. దేనిని కూర్చి కానీ మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటే భగవంతుడు తానే సాక్షాత్కరిస్తారు. అదే ప్రేమ, అదే మోక్షానికి మార్గం. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనా నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదాలపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడతాడు. ఈ విషయము దిగువ కథ వలన తెలుస్తున్నది. షేవడే కథ. షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండేవాడు. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరను. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానాన్ని సరిగా ఉన్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకి ఏమీయూ రానట్లు తోచినది. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడు అగుతునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడ్డాడు. సాయిబాబా ఎవరు? వారిని ఏలంత పొగుడుచున్నావు అని అడిగారు. అందువలన షేవడే ఈ విధంగా చెప్పాను. షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులు ఉన్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉన్నా కానీ మనం వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణునగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడు అయ్యేదనని చెప్పాను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వాను. వారిని బాబాను కూడా వెక్కరించాను. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాడు. 10 సంవత్సరముల తర్వాత అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయారు. అందువలన అతని మనస్సు వికలమయ్యింది. పండరీపురము, గనగాపురము మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకున్నాను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాడు కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తి జ్ఞప్తికి వచ్చాయి. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలని అనుకున్నాను. అతడు తన సోదరుడైన పండితరావుతో షిరిడీకి
వెళ్ళాను. దూరము నుండే బాబా దర్శనము చేసి సంతసించాడు. గొప్ప భక్తితో బాబా వద్దకి ఒక టెంకాయ అచ్చట పెట్టి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బయటకు పో అని బాబా అరిచారు. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చున్నారు. బాబా కటాక్షాన్ని పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకుంటకు ప్రయత్నించాడు. కొందరు బాలాషింపి పేరు చెప్పారు. అతని వద్దకు పోయి సహాయాన్ని కోరాడు. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళింది. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపాడు. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్వారు. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమన్నాడు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపో అని అరిచారు. సపత్నేకర్కి ఏమి చేయాలో తోచకుండాను. అన్నదమ్ములు ఇద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. ఇద్దరూ విచారంతో నిరాశ చెందారు. బాబా ఆజ్ఞను పాటించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవవలసి వచ్చును. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలని అతను బాబాను వేడుకొనెను. 1 సంవత్సరం గడిచింది. కానీ అతని మనస్సు శాంతి పొందలేదు. అతడు గానుగాపురం వెళ్ళాడు. కానీ అశాంతి పెరిగింది. విశ్రాంతికై మాడేగాం వెళ్ళాడు. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. బయలుదేరుటకు 2 దినాలకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడింది. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్షా బావికి పోవుచుండెను. అచ్చట ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడుతున్నావెందుకు? నేను స్వచ్ఛజలంతో నీ కుండ నింపదెను అని అన్నారు. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయింది. ఫకీరు ఆమెను వెన్నంటాడు. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రాలు తెరిచింది. ఆమె తన కలను భర్తకు చెప్పింది. అదే శుభశకునము అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేరు. వారు లెండి తోటకు వెళ్ళి ఉన్నారు. బాబా తిరిగి వచ్చే వరకు వారు అక్కడ ఆగారు. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదం ఏమీ లేదు అని చెప్పాను. ఆమె చాలా భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అక్కడనే కూర్చుండిపోయింది. ఆమె అనుకమును చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పడానికి మొదలెడ్డారు. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుంచి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధాలు పుచ్చుకున్నాను, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలము ఇవ్వకపోవుటచే విసుగు చెందాను. కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అని అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతా కూడా సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచే ఆమె చాలా సంతోషించినది. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకున్నారు. మరలా బాబా బయటకు పోమని చెప్పాను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలము అని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచూ ఉండేడు. బాబా ఒంటరిగా కలుసుకొని వారికి క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లాగే వనర్చును. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తాన్ని సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్లను ఒత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచూ ఉండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టాలన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయాలన్నీ తెలియుట చేత విస్మయముందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడు అందరి హృదయములను గ్రహించుకొనెను. ఈ ఆలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఈ విధంగా అన్నాడు. వీడు తన కొడుకును నేను చంపితిని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఈ విధంగా అన్నారు. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టాలు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరుతాయి. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదాలను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయిను. సపత్నేకర్ పూజా సామాగ్రిని అమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకొనుచుండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒకసారి నమస్కరించిన చాలునని బాబా చెప్పాను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవాన్ని చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాడు. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక కూడా అడిగారు. బాబా వారిని ఆశీర్వదించి ఈ విధంగా అన్నారు. టెంకాయను తీసుకునము. నీ భార్య చీర కొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము.
మనసునందు ఎట్టి ఆందోళనము ఉంచకుండండి. అతడు అట్లే చేసిన. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు మరలా షిరిడీకి వచ్చి ఆ శిశువుని బాబా పాదములపై పెట్టి ఈ విధంగా ప్రార్థించారు: ఓ సాయి, నీ బాకీని ఎటులు తీర్చుకొనగలమో మాకు తోచకు ఉన్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారాలు చేయుచున్నాము. నిస్సహాయుల మగుటచే మమ్ము ఉద్ధరించవలసినదిగా కోరుచున్నాము. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదము. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్మలను బాధించుచూ ఉన్నాయి. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించండి అని వేడుకున్నారు. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టారు. తరువాత భాస్కర్, దినకర్ అని 2 కూడా జన్మించారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాలా జరిగినవని కూడా నమ్మారు. ఇంతటితో శ్రీ సాయి సచ్చరిత్రములోని 48వ అధ్యాయము సంపూర్ణము.